తూర్పుగోదావరి జిల్లాలో చైన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. అదును చూసుకుని మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకుపోతున్నారు. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బైక్ పై వచ్చి రన్నింగ్ లోనే మెడలో చైన్ తెంపుకుని పారిపోతున్నారు. ఉన్నతాధికారులు అలర్ట్ చేసినా చైన్ స్నాచర్లను పట్టుకోలేకపోయిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు నుంచి బైక్ పై గోకవరం వైపు వస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. రోడ్డుపై కాపలా కాసిన 8 మంది పోలీసులు బైక్ పై వేగంగా వస్తున్న చైన్ స్నాచర్లను అదుపు చేసి పట్టుకోలేక వదిలేశారు. ఈ ఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో ఈ వీడియో వైరల్ అయింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, ఆ పర్టిక్యులర్ వీడియో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకని అంటే చాలా రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రెక్కి కూడా నిర్వహించారు, అయినా కూడా పట్టుకోలేకపోయారు. ముందు ఈ సంఘటన అయితే గోకవరం గ్రామంలో జరిగింది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు చైన్ స్నాచర్లు, వీళ్ళిద్దరు ఒరిస్సాకి చెందిన వాళ్ళు. వీళ్ళు బైక్ పై ప్రయాణిస్తూ దారిలో ఉన్న చాలా చోట్ల ఈ దొంగతనాలకు చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తారు, మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు తెలుసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సంఘటనలు జరిగినాయి. వీళ్ళు కొవ్వూరు నుంచి ట్రావెల్ చేస్తూ రాజమండ్రి బైపాస్ రోడ్ మీదుగా గ్రామన్ బ్రిడ్జ్ మీదుగా ఈ గోకవరం వైపు వస్తున్నారని పోలీసులు ఆల్రెడీ గమనించడం జరిగింది. కొవ్వూరులో ఇప్పటికే ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాంతో ఈ గోకవరం వైపు వీళ్ళిద్దరూ వస్తున్నారు, వీళ్ళు కాపు కాచి పట్టుకోండి అని చెప్పి ఉన్నతాధికారులు గోకవరం పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చాలా పకడ్బందీగా అలర్ట్ గా ఉండి వాళ్ళని వెంటనే క్యాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడైతే బాటిల్ నెక్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ బైక్ మీద వెళ్తున్న వాళ్ళని చాలా ఈజీగా ఆఫ్ చేసే అవకాశం ఉంది. అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు మీద కాపలా కాయడం జరిగింది. 8 మంది పోలీసులు రోడ్డు మీద ఉన్నా సరే వేగంగా వస్తున్న ఈ బైక్ నిలుపు చేయలేకపోయారు. కాస్త వాళ్ళు పట్టుకున్న ప్రయత్నం చేసిన వాళ్ళు తోసుకుంటూ ఆ బైక్ మీద వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఆ చైన్ స్నాచర్ అందుబాటులోకి వచ్చినా సరే పోలీసులకు పట్టుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ మొత్తం తతంగం అంతా స్థానికంగా అక్కడే ఉన్న ఒక సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయింది. అవకాశం ఉండి కూడా పోలీసులు పట్టుకోలేని పరిస్థితి మీద స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో స్థానికుల దగ్గర విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫుటేజ్ లో చూస్తే ఒకళ్ళు మాత్రమే యూనిఫామ్ లో ఉన్నట్టున్నారు, మిగతా అంతా కూడా సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు. పోలీసులైనా వీళ్ళంతా ఎందుకని సివిల్ డ్రెస్ లో ఉన్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ పోలీసులు అయితే. అది చౌరస్తా సెంటర్ లో ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్. అది జనాలు కూడా చాలా ఎక్కువగా అటు ఇటు తిరిగే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. అక్కడ స్టేషన్ లో ఉన్న 8 మంది పోలీసులు కూడా రోడ్డుకి 2 వైపులా కూడా ఉండటం జరిగింది. కొంతమంది పోలీసులు మాత్రం మనకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నారు. 2 వైపులు కూడా పోలీసులు ఉన్నారు, అదే విధంగా స్థానికులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు చైన్ స్నాచర్ నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళు నిలుపు చేయలేకపోయారు. అదే గ్రామంలో కాస్త ముందుకెళ్తే చిన్న ఫ్లైఓవర్ కూడా ఉంటుంది, అది బాటిల్ నెక్ ప్రాంతం. ఖచ్చితంగా దాటికి వెళ్ళాలంటే స్లో చేయాల్సిన పరిస్థితి. అక్కడ కానీ పోలీసులు కాపలా కాస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే అది వదిలేసి కేవలం రోడ్డుకి ఇరువైపులో పోలీస్ స్టేషన్ దగ్గరే పోలీసులు ఉండటం వల్ల ఈ రకమైన ప్రణాళిక అనుసరించడం వల్లే వాళ్ళు పట్టుకోలేకపోయారని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి.